వెల్కమ్ టు స్టారీస్ మీడియా. ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు. ప్రముఖ పాత్రికేయులుగా, మాజీ ఎమ్మెల్సీగా, విశ్లేషకునిగా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రొఫెసర్ హోదాలో ఐఏఎస్, ఐపీఎస్లకు సైతం మోటివేషన్ క్లాసులు తీసుకున్నారు. ఎంతో మంది ఆయన అభిమానులు. నిజానికి ఆయన ఏ పార్టీకి అనుకూలంగా లేరు అనేది నిన్నటి వరకు ఉన్న భావన. కానీ ఓ 4 రోజులుగా ఆయన పేరు రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల్లో కూడా మారుమోగుతోంది. చివరికి ప్రాంతీయ విద్వేషాలకు కూడా తెరలేపినట్లు అయ్యింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్లు నేరుగా ప్రస్తావిస్తూ జగన్ అరెస్టు గురించి వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి వైసీపీ నేతలు నాగేశ్వర్కు సపోర్ట్ చేస్తుంటే జనసేన, టీడీపీ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇక నాగేశ్వర్పై ఇప్పటికే ఏపీలో పలుచోట్ల పోలీసులకు జనసైనికులు ఫిర్యాదు చేశారు. దీంతో నాగేశ్వర్ అరెస్టు ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది. నాగేశ్వర్ కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లారని, అయితే అరెస్టు విషయం ముందుగా తెలుసుకున్న తెలంగాణ పోలీసులు నాగేశ్వర్ ఇంటి దగ్గర భారీగా మోహరించారంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగేశ్వర్ అరెస్టు అనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్వయంగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అయితే నాగేశ్వర్ మాత్రం తనను ఏపీ పోలీసులు అరెస్టు చేస్తారనే సమాచారం ఉందని, రక్షణ కల్పించాలంటూ తెలంగాణ డీజీపీని కలిశారు. దీంతో అరెస్టు జరుగుతుందా లేదా అనే విషయం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్పై మరో కీలక ఆరోపణ హాట్ టాపిక్ గా మారింది. అదే షేర్ల బదిలీ వ్యవహారం. గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవస్థాపక చైర్మన్ గా 10 టీవీ ప్రారంభించారు. దీనికి సలహా మండలి నాయకుడిగా కూడా ప్రముఖ పాత్ర పోషించారు. ఇప్పుడు దానికి సంబంధించిన షేర్ల బదిలీ వ్యవహారం ప్రొఫెసర్ నాగేశ్వర్ మెడకు చుట్టుకుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఎం ఆధ్వర్యంలో అప్పటి సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ మొత్తం వ్యవహారం నడపగా ఆయనకు ప్రొఫెసర్ నాగేశ్వర్ సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. 10 టీవీ ప్రారంభ సమయంలో ఇది ప్రజల టీవీగా ప్రచారం పొందింది. 10 టీవీ ప్రారంభానికి ముందు కార్మికులు, ఉపాధ్యాయులు, మధ్యతరగతి వర్గాలు, సామాజిక సంస్థలను భాగస్వామ్యం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరి నుంచి కొంత సొమ్ము వసూలు చేశారు. ప్రజల కోసం ఏర్పడిన సహకార మీడియా ప్రయోగంగా అప్పట్లో దీనిని ప్రోత్సహించారు. ఆ సమయంలో తమ్మినేని వీరభద్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తల నుంచి కూడా నిధులు సేకరించారు. వారందరినీ భాగస్వాములుగా చేస్తున్నట్లు వారికి షేర్ సర్టిఫికేట్లు కూడా బదిలీ చేశారు. ఆ సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కీలక పాత్ర పోషించారు. అందరి నుంచి చందాల రూపంలో కాకుండా షేర్ల రూపంలో డబ్బులు వసూలు చేయడంపై తీవ్ర విమర్శలు చెలరేగినా ఎవరూ పట్టించుకోలేదు. పేద, మధ్యతరగతి వారు కూడా సిపిఎం పార్టీపై అభిమానంతో షేర్లకు డబ్బులు కట్టారు. 10 టీవీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత నిర్వహణ లోపంతో తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాలంలో ఛానల్ యాజమాన్య నిర్మాణం, షేర్ హోల్డింగ్ మార్పులు, నిర్వహణ విధానం గురించి వివాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కొన్ని జర్నలిస్టు వర్గాలు, మాజీ అనుబంధ వ్యక్తులు, రాజకీయ విమర్శకులు పలు ఆరోపణలు చేశారు. ప్రారంభంలో చిన్న చిన్న వాటాదారులతో ఏర్పడిన సహకార నిర్మాణం తర్వాత క్రమంగా కొద్దిమంది ప్రభావంలోకి వెళ్ళింది. తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారు పూర్తిగా తమ అదుపులోనే ఆ ఛానల్ను ఉంచుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభమైన సహకార మీడియా సంస్థగా ప్రచారం పొందిన 10 టీవీ షేర్ల నిర్మాణంలో తర్వాత మార్పులు జరిగాయని విమర్శలు వచ్చాయి. కొంతమంది విమర్శకులు షేర్ల బదిలీలు పారదర్శకంగా జరగలేదని, అసలు చిన్న షేర్ హోల్డర్ల ప్రభావం తగ్గిపోయిందని ఆరోపించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవస్థాపక పాత్రలో ఉండటం వల్ల ఈ మార్పులపై రాజకీయ ప్రత్యర్థులు ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కొన్ని వర్గాలు ఛానల్ యాజమాన్యం క్రమంగా నిర్దిష్ట వ్యాపార, రాజకీయ ప్రభావాలకు దగ్గరైందని కూడా ఆరోపించాయి. అసలు షేర్ హోల్డర్లకు సరైన సమాచారం ఇవ్వకుండా యాజమాన్య నిర్మాణం మారిందని కొందరు ఆరోపించారు. ఛానల్ను ప్రజాభాగస్వామ్య మీడియా నుంచి రాజకీయ, వ్యాపార ప్రయోజనాలకు అనుకూల దిశగా మార్చారని విమర్శలు వచ్చాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవస్థాపక స్థాయిలో ఉండటంతో ఈ మార్పులపై ఆయనకు నైతిక బాధ్యత ఉందనే వాదన వినిపించింది. 10 టీవీ చేతులు మారి చివరకు ఒక పెద్ద వ్యాపారవేత్త చేతికి చేరింది. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త చేతికి అది చేరడంతో వారు అందరి విమర్శలకు చెక్ పెట్టే విధంగా ప్రవర్తించారు. అయితే ఇటీవలి కాలంలో 10 టీవీకి సంబంధించిన షేర్ల బదిలీ విషయం మళ్లీ చర్చకు వచ్చింది. ఆ పెద్ద వ్యాపారవేత్త బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కావడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వివాదంపై దృష్టి సారించినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ప్రశ్నించేందుకే తెలంగాణ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ను అదుపులోకి తీసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి కేసు ఉంటుందని చెబుతున్నారు.